ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లను 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒకటే రిజర్వేషన్ అమలయ్యేలా ఒక చట్టం చేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతుండే. ఇప్పుడు 42% చేస్తే గనక అప్పుడు 23% ఇంప్లిమెంట్ అయింది కదా రిజర్వేషన్. 23-24 రాజారాం యాదవ్ గారు బహుశా 23% ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 42% చేయాలంటే 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మార్చాలన్న దాన్ని మార్చాలంటే అసెంబ్లీలో చట్ట సవరణ వేయాలి. ఇప్పుడు దాని గురించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే 42% మళ్ళీ ఇప్పుడు నోటిఫై చేయాలి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని చోట్ల కూడా 23 నుంచి 42% పెంచుతూ ప్రతి వార్డు, ప్రతి మున్సిపల్ కాదనుకోండి, ఇప్పుడు ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి వార్డు రిజర్వేషన్ కూడా ఇప్పుడు మారబోతుంది. 42% కనుక ఇంప్లిమెంట్ అవుతే ఇప్పుడు దానికి చట్ట సవరణ చేయబోతున్నారు. స్పెషల్ సెషన్ తీసుకురాబోతున్నారు. ఒకసారి చిరంజీవి గారు ఉన్నారు. ఒక మాట మీరు అన్నానికి రాజు తలుచుకుంటే దెబ్బలకపోతే భరత్ గారు రాజ్యం అనుకుంటే పెద్ద సమస్య కాదు. నరేంద్ర మోడీ గారు ఎవ్వరు డిమాండ్ చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి దేశం మీద ఇలా బీసీల మీద ఉద్దడం జరిగింది. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. పెద్ద సమస్య కాదు. ఇలా అన్ని రకాలుగా సైంటిఫిక్ డాటా ఉన్నది, ఇలా కులగణన ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్య కాదు. ఏది అడ్డంకి కాదు. మీకు తెలుసు ఇది ఫెడరల్ స్టేట్ లో భాగంగా రాష్ట్రాలకి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి. చట్టాలు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఏమైనా సందర్భంలో ఇబ్బంది పెట్టినప్పుడు సైంటిఫిక్ డాటా ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కాబట్టి ఈజీగా వీటిని చేయొచ్చు. రేపు ఫ్యూచర్ లో కూడా ఇంకేదైనా అడ్డంకులు అయితే రేపు ఢిల్లీ మీద అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కొట్టడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు భరత్ గారు. అందరం కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం మీద, ఢిల్లీ ప్రభుత్వం మీద కొట్టడానికి రేపు భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు అయితే కొట్టడానికి సిద్ధంగా ఉంటాం. మీరు గతంలో చూశారు ఒక మాట, నేను చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ తీసుకొచ్చిండ్రు, ఇంప్లిమెంట్ చేసిండ్రు, కోర్టులు కొట్టేసినాయి. కోర్టులు కొట్టేసిన తర్వాత మళ్లీ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దానికి హక్కుగా మారింది. నేను ఏమంటున్నంటే ఇప్పుడు కోర్టులను పూచికలు చూపించి చిన్న వాటిని చూపించి ఏదో ఉపద్రవం వస్తుంది, సురాయం వస్తుంది. సో ఆర్డినెన్స్ రూట్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటారు. గవర్నర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పంపాలి. పంపిన తర్వాత సప్లిమెంటరీ లెటర్ పంపాలి. పంపిన తర్వాత గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టం అవుతుంది. ఎందుకంటే పాత దాంట్లో మనం రాష్ట్రపతి పంపడం జరిగింది బిల్లులో. ఓకే మై నాలెడ్జ్. ఒకసారి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుంటారు.